తీగ లాగితే డొంకంతా కదిలిందంటారు. లిక్కర్ స్కామ్ విషయంలో అది నిజమే అనిపిస్తుంది. సిట్ అధికారులు జరుపుతున్న సోదాల్లో అక్రమార్కుల గుట్టు కూడా రట్టవుతుంది. చిత్తూరు, తిరుపతిలో సిట్ టీములు చేస్తున్న తనిఖీలో షెల్ కంపెనీల పేరుతో వైసీపీ నేతలు చేసిన నిర్వాకాలు మొత్తం బయటపడుతున్నాయి. హైదరాబాద్లో సిట్ బృందాలు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్లో ఫ్లాట్ నెంబర్ 35లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీల్లో తనిఖీలు చేశారు. సిట్ తనిఖీల్లో డొల్ల కంపెనీల భోగోతం బట్టబయలైంది. రికార్డులో ఉన్న కంపెనీ పేరు వేరు, భౌతికంగా ఉన్న కంపెనీ పేరు వేరు. లిక్కర్ స్కామ్లో చైన్ లింకులను ఈ తనిఖీలు బయట పెట్టేస్తున్నాయి. చిత్తూరు సిఎంఆర్ కంపెనీ వద్దకు తనిఖీలకు వెళితే అక్కడేమో వెల్టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు ఉంది. ఈ కంపెనీకి వైసీపీ నేత విజయానంద్ రెడ్డి యజమాని. ఈ సంస్థ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మోహిత్ రెడ్డి కంపెనీ వివరాలు, విజయానంద్ రెడ్డి కంపెనీ వివరాలు కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్లో ప్రశాంతి హిల్స్లో బీమ్ స్పేస్ కార్యాలయానికి వెళితే అక్కడ ఈషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు కనిపించింది. ఈషా ఇన్ఫ్రా కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యున్మ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడే 8 కోట్లు కూడా పట్టుబడ్డాయి. అవి నావే అని క్లెయిమ్ చేసుకున్నాడు ప్రద్యున్మ. రాబోయే రోజుల్లో ఇలాంటి సూట్ కేస్ కంపెనీలు ఎన్ని బహిర్గతం అవుతాయో చూడాలి మరి.